మైదానే తెచ్చుకోం మేము, అందుకే ఇంత హెల్దీగా ఉంటాము అంటారు. న్యూట్రిషనిస్ట్గా మీరు ఏం చెప్తారు? నిజమేనా ఇవన్నీ కరెక్టేనా? ఎందుకంటే షుగర్స్ అన్ని తినే వచ్చాము మేము, బట్ ఇప్పుడు నో అంటున్నారు, ఏం చెప్తారు? షుగర్స్లో క్లాసిఫికేషన్ ఉందండి. ఇప్పుడు మానేస్తున్నాం అన్న షుగర్స్ యాడెడ్ షుగర్స్, లైక్ టీలో చక్కెర, దే షిఫ్టింగ్ టు జాగరీ అలా చేసుకుంటున్నారు. మైదా అన్నది వీటిలో ఉన్న గ్లూటెన్ ప్రాబ్లం అండి. మీకు సూట్ అయితే పర్లేదు, బట్ దానికి కూడా వేరియేషన్ ఉంది. రోజు రొట్టి తింటే ప్యాంక్రియాస్కి ఇన్ఫ్లమేటరీనే గ్లూటెన్ అన్నది. మీకు పడటం లేదు అని అంటే అది మానేయాలి. ఇప్పుడు ఏదైనా మీరు తింటున్నారు, దానికి పడటం లేదు, మానేయాల్సిందే. డయాబెటిక్ పీపుల్కి గ్లూటెన్ ఇస్ అన్ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్ అండి. అలానే మొత్తానికి మానేసి ఇంకా జీవితాంతం నేను ముట్టుకోననేం లేదు. ఒక్కసారి తీసుకోవడంలో ఏం పొరపాటు లేదండి, ఏం కాదు. ఎప్పుడైనా సరే ఎనీథింగ్ మీరు రోజు చేసే అలవాట్లలో ప్రాబ్లం ఉంటేనే మీకు ఎఫెక్ట్ చేస్తుంది అంత రేంజ్లో. ఎప్పుడు ఒకసారి తీసుకోవడం వల్ల మీకు ఏం కాదు. అలానే పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అలానే మేము దాన్నే పట్టుకొని ఉంటాము, గ్లూటెన్ లేకపోతే మాకు అవ్వదు, గ్లూటెన్ ఫ్రీనా, గ్లూటెన్నే కావాలి లేకపోతే తినము, అలా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళవసరం లేదు. బయో ఇండివిజువాలిటీని మనం రెస్పెక్ట్ చేయాలండి. ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ నాట్ సేమ్. ఓకే, మీకు పడిన వస్తువు అతనికి పడవచ్చు, మీరు బాగానే డైజెస్ట్ చేసుకోవచ్చు, అవతల పర్సన్కి పడకపోవచ్చు. సో దాన్ని బట్టి మనం కేటగరైజ్ చేయాలి. యాడెడ్ షుగర్స్ అంటారా, దెర్ ఇస్ నో యాడెడ్ లిమిట్ అనేది లేదండి. అంటే ఎక్కడ ఆర్డీఓలో ఇంత షుగర్స్ తీసుకోవాలి అన్నది. షుగర్స్ అన్నది మీ కార్బ్స్ కంటెంట్లో కూడా అది మీ బాడీకి గ్లూకోజే. ఈ షుగర్ కూడా లోపల వెళ్ళి గ్లూకోజే అవుతుంది. సో ఇట్ డిపెండ్స్. యాడెడ్ షుగర్స్ కట్ డౌన్ చేసుకుంటే మంచిది. రీసెంట్ స్టడీస్లో ఏం తెలియంది అంటే, ఇఫ్ యూ టేక్ లాట్ ఆఫ్ షుగర్, లైక్ ఒక 15 grams 10 grams షుగర్ తీసుకున్నారనుకోండి, దెన్ మీ ఇమ్యూనిటీ అన్నది హ్యాంపర్ అవుతుంది ఫర్ ద నెక్స్ట్ 2-3 hours. ఓకే, సో ఇట్స్ యువర్ కాల్ నౌ. రోజు ఒక కప్ ఛాయ్లో ఒక 5 grams ఏదో తీసుకున్నారు అంటే దానికి మీకు పెద్ద ఇది కాదు. మెనీ థింగ్స్ వీ డూ రాంగ్. మీ మీల్ పోర్షన్స్ చూసుకోవాలి. ఇంత అన్నం తీసి కూరలు ఇంత నంచుకొని దానికి పోషకాలు వెళ్ళక, సో మనం అంత అన్నం తినంత వర్క్ చేయటం లేదు. అక్కడ మనం క్యాలిబ్రేట్ చేసుకోవాలి. జస్ట్ గోయింగ్ ఆన్ ద యాడెడ్ షుగర్స్ మీద వెళ్ళి పడిపోయి చక్కెర మానేయడం, ఇఫ్ యూఆర్ ఓకే డూయింగ్ ఇట్, వెల్ అండ్ గుడ్. బట్ అందరి మీద అది లాగు చేయకండి. యువర్ కంఫర్ట్ లెవెల్ అండ్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్. అంటే నేను నమ్మేది ఏంటంటే, 2 రోజులు చేయడానికి కష్టపడేవాడు 2 నెలలు చేయలేడు, 2 నెలలు చేయడానికి కష్టపడి 2 సంవత్సరాలు చేయలేరు. 2 సంవత్సరాలు చేయలేకపోతున్నారు అని అంటే మీరు దాన్ని లైఫ్ లాంగ్ చేయలేరు. సో ఏ హ్యాబిట్ అయినా సరే, డైట్ అండ్ లైఫ్ స్టైల్ బిల్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ యూ కెన్ క్యారీ ఫార్వర్డ్ ఇట్ లైఫ్ లాంగ్. అంటే మీరు ఈజీగా సస్టైనబుల్ సింపుల్ వేలో చేసుకుని వెళ్ళిపోయేలా ఉండాలి మీ హ్యాబిట్స్ అన్నది కానీ, మీ డైట్ అన్నది కానీ. సో కమింగ్ టు ద షుగర్ అండ్ ఆల్, ఇట్స్ డిబేటబుల్ కాన్సెప్ట్స్ ఇదండి ఇష్యూ. గ్లూటెన్ అన్నది మీకు పడదు, డయాబెటిక్ ఉన్నారు అంటే ఐ వుడెంట్ రికమెండ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఎప్పుడో నేను ఒకసారి నాకు రోటీ ఇష్టం, నేను తింటాను అంటే తినండి అంటాను, కానీ రోజు నేను రోటీనే తింటాను, రోటీ తినకపోతే అవ్వదు అని అంటే ఐ హ్యావ్ టు సజెస్ట్ దెమ్ డిఫరెంట్. జవార్ రోటీ కానీ బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి. ఆ రొటీని ఎందుకు పట్టుకోవాలి? మిల్లెట్స్ ఉన్నాయి చాలా మట్టుకు. వీ హ్యావ్ వైల్డ్ వెరైటీ ఆఫ్ గ్రెయిన్స్, చాలా మంచి గ్రెయిన్ వెరైటీ ఉంది, అడాప్ట్ చేయొచ్చు కదా. అలానే మొత్తం కల్పిట్ చేయకూడదు, అదే కావాలని కూడా ఉండకూడదు. ఎక్స్ట్రీమిజం ఇస్ నాట్ గుడ్. మోడరేషన్ ఇస్ ఆల్వేస్ ద కీ. ఓకే ఓకే సలిక గారు. ఫైనల్లీ డాక్టర్ లిఖిత గారు, సో చాలా బాగా చెప్పారు. హాస్పిటాలజిస్ట్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ, మీరు ఒక జనరల్ ఫిజిషియన్గా ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎనర్జీ ఉండట్లేదు, బాగా వర్క్ ప్రెషర్ అవుతుంది ఇంట్లో, ఆడవాళ్ళకి స్పెషల్లీ ఇంట్లో బయట వర్క్ చేయాలి, ఇంట్లో పని చేయాలి, పిల్లలు చూసుకోవాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే జనరల్గా సుప్రడిన్ అంటే లైక్ పేరు చెప్పొచ్చు లేదా తెలియదు, మల్టీవైటమిన్ టాబ్లెట్స్ కానీ కాల్షియం కానీ ఇవన్నీ తీసుకుంటున్నారు కదా డాక్టర్, పర్వాలేదా? దీనికి ఏం చెప్తారు? అగైన్ సేమ్ అండి. మనము బేసిక్ గా బయట నుంచి టాబ్లెట్స్ తీసుకోవడానికి, బయట నుంచి మల్టీవైటమిన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నామే తప్ప నేచురల్ సోర్సెస్ అనేది ఆఫ్ చేసుకోవట్లేదు. అంతా ఆర్టిఫిషియల్ గానే ఆఫ్ చేసుకుంటున్నారు. సో అంటే ఉమెన్ అనే వాళ్ళు బయట వర్క్ చేస్తున్నారు, ఇంట్లోనూ వర్క్ చేస్తున్నారు. ఐ థింక్ దే నీడ్ మోర్ న్యూట్రిషన్ దాన్ మెన్. మరి ఇలాంటి కండిషన్స్ లో ఇంట్లో కుక్ చేసింది, ఫ్రెష్ గా కుక్ చేసింది మెన్ కి పిల్లలకి పెడతారు. వీళ్ళేమో స్టేల్ ఫుడ్, పొద్దున మిగిలింది లేదంటే నిన్న మిగిలింది పొద్దున తినడం ఇలాంటివి చేస్తారు. సో కుక్ చేసుకునేదేదో ఆ టైం కి సరిపడా కుక్ చేసుకొని అందరికి హెల్దీగా ఫ్రెష్ గా మీల్ తీసుకోవడం అనేది ఫస్ట్ ఆప్షన్. ఇన్ కేస్ అది ఆప్షన్ లేదు, ఇంకా అది తీసుకుంటున్న వీక్ ఉంటుంది అంటే ఫస్ట్ డెఫిషియన్సీస్ చెక్ చేసుకోవాలి.
వైటమిన్ డి కానీ B12 కానీ లేదు అంటే ఐరన్, ఫెరిటిన్, మెగ్నీషియం, కాల్షియం ఇలాంటివన్నీ కూడా ఇయర్లీ వన్స్ ఒక 2 years ఒకసారి అన్ని చెక్ చేసుకొని డెఫిషియన్సీ ఉంది అంటే డెఫినెట్ గా సప్లిమెంట్ సజెస్ట్ చేస్తాం. లేదు డెఫిషియన్సీ లేదు, రెగ్యులర్ మెయింటెనెన్స్ కి మనకి హెల్దీగా తీసుకుంటేనే మనకి ఆ ఎనర్జీ అనేది వస్తుంది. సో తక్కువ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా తీసుకుంటూ అండ్ న్యూట్రిషియస్ మీల్స్ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ తినడానికి. స్టేల్ ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేస్తూ, ఫ్రీజ్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ, బయట ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ మనం ఇంట్లో ఫ్రెష్ గా కుక్ చేసి హెల్దీ మీల్ తీసుకోవడం అనేది డెఫిషియన్సీస్ రాకుండా ప్రివెంట్ చేసుకుంటాం. ఇంకా బెటర్ ఆప్షన్ డెఫిషియన్సీ వచ్చాక టాబ్లెట్లు తీసుకోవడం.